ఈ హనీ ఏం చేస్తున్నాడు? వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇది నా చిల్లీ చికెన్ పంచ్, ఇది నా నూడిల్స్ పంచ్. హనీ ఎందుకు మమ్మల్ని కొడుతున్నావు? మేము నీ మిత్రులం, నీ ప్రాణమిత్రులం. మీకు దెబ్బ తగిలిందా? అరే యార్, గ్యాప్ లేకుండా మమ్మల్ని వాయించేశావు. ఇప్పుడేంటి అలా అడుగుతున్నావు? కానీ మమ్మల్ని పంచింగ్ బ్యాగ్ అనుకున్నావా ఏంటి? మమ్మల్ని అందరి చితక బాధేశావు. అలాగా? అయితే నేను కరాటే బాగానే నేర్చుకుంటున్నాను. అలాగా? అయితే ఉండు, నీ కరాటేతో పరోటా చేస్తాను. అయ్యా! నాకిప్పుడు కరాటే బాగా తెలుసు, కాబట్టి మీరు నాతో పెట్టుకోకండి. అరే యార్, నిజంగానే కరాటే నేర్చుకున్నావా? అవును, నా దగ్గర బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. అలాగా? అయితే నాకు కూడా నేర్పించవా? ఓకే, సెల్ఫ్ ప్రొటెక్షన్ అందరికీ కావాలి కాబట్టి నేను కరాటే నేర్పిస్తాను. కరాటే నేర్చుకోవడానికి అందరూ రెడీ అవ్వండి. కరాటే నేర్చుకోవాలంటే ముందు దెబ్బలు తినాలి. హే, హా, హా. అరే హనీ, నువ్వు అతన్ని కొట్టేశావు. బాబు నువ్వు ఎవరు? హనీ మాకు కరాటే నేర్పుతుంటే ఎందుకని నువ్వు మధ్యలో అడ్డుగా వచ్చావు? ఇతను మన ఫ్రెండ్ గూసు. హనీ ఇచ్చిన కిక్కుతో ముక్కు కొంచెం వంకరైపోయింది. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నా దగ్గర దెబ్బలు తినడానికి వచ్చావా? దెబ్బలు తిన్నాక రాలేదు, మనం చూడడానికి వచ్చాడు. కానీ మిత్రమా, సడన్ గా ఎందుకు మమ్మల్ని చూడడానికి వచ్చావు? అన్నా, మేమందరం చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాం. మీరందరా? అంటే ఇంకా ఎవరెవరో? అవును, మిత్రులు. అడవిలో ఉండాల్సిన వాళ్ళందరూ ఇంటికి వస్తాయి కదా? నేను చెప్పేది వినండి అన్నా. మా అడవిలోకి ఒక దారుణమైన సింహం వచ్చింది. అది మా అందరినీ ఇబ్బంది పెడుతుంది. దాని వల్ల మాకు ప్రశాంతత లేకుండా పోయింది. దాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. అందువల్లే మీతోనే ఉండాలని అందరం వచ్చేసాం. మేడం, ఇన్ని మృగాల్ని ఇంట్లో పెట్టుకోరు. అలా అయితే మీరు మాతో వచ్చి ఆ సింహానికి గుణపాఠం చెప్పండి. సింహానికి పాట నేర్పాలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మన స్నేహితుల రక్షణ కోసం మనం సింహానికి గుణపాఠం నేర్పించాలి. వెరీ గుడ్. అలాగైతే వెళ్ళి సింహానికి పాట నేర్పించరా. మనం అందరం వెళ్ళాలి. అది సింహం, పిల్లి కాదు. అయితే ఏంటి? నాకు అసలు భయం లేదు. భయపడకండి, మీతో పాటు ఈ హనీ ఉన్నాడు కదా, పదండి. సింహం ఎక్కడా? సింహం ఎక్కడా? అవును, సింహం ఎక్కడా? ఎందుకంటే హనీకి స్వాగతం పడడానికి పూలదండతో ఎదురు చూడాలి కదా. అలాగా? అయితే ఎందుకు రాలేదు? అదేం లేదన్నా, దానికి దండ దొరుకుంటదేమో. అరే గాడిద, సింహం అంటే అడవి లోపల ఉంటుంది, బయట కాదు. అవును, సింహం చెట్టు చాడం దాక్కుని హఠాత్తుగా వేటాడుతుంది. చూసారా, సింహం కోతి మాస్క్ వేసుకొని ఇక్కడికి వచ్చింది. పట్టుకోండి. నీకసలు బుద్ధి లేదా మూర్ఖుడా? నేను నిజంగానే మంకీని. నేను అక్కడ కూర్చుని ఆపిల్ తింటున్నాను, కానీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేశావు. క్షమించండియా, సింహం అని అనుకున్నాం. సింహాన్ని పట్టుకుందామని వచ్చాం. ఏ సింహం? ఈ అడవిలో ఒకే సింహం ఉంది, దాని పేరు బబన్ షేర్. అది తప్ప వేరే ఏ సింహము లేదు. అవును, ఆ బబ్బన్ షేరే. ఆ సింహం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే దానికి తగిన గుణపాఠం నేర్పుతున్నాం. ఓ, వీళ్ళందరూ నా బాసును కొట్టడానికి వచ్చారా? మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తానో చూడండి. చెప్తాను మీ పని. మీరేంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు, ఆ సింహం మీద నేను కూడా పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఆ సింహం నా గర్ల్ ఫ్రెండ్ తో డాన్స్ చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వలేదు. అందరూ పైన కూడా చూసుకోండి. చెట్ల మీద కూడా సింహం కూర్చొని ఉండొచ్చు కదా. సడన్ గా మన మీద అటాక్ చేసిందంటే? ఏయ్, సింహం చెట్టుపైకి ఎక్కదు. ఆ విషయం తెలుసా నీకు?
నన్ను చంపాలనుకుంటున్నారా? కోతి ప్రాణం తోకలోనే ఉందా? నాకు ఇన్ని రోజులు అది తెలియకుండానే పోయిందే. నవ్వడం పూర్తయిందా? పదండి. అక్కడ చూడండి, బంగారపు కోయిల. బంగారు కొయ్యలా నాకు అనిపించట్లేదే. ఈ రోజు మీరందరూ సింహానికి విందు కాబోతున్నారు. నేను ఆ సింహానికి సేవకుణ్ణి. ఈ గోతులో మృగాలు పడితే నేను వెళ్లి సింహంతో చెబుతాను. అప్పుడు అతను నాకు బహుమతులు ఇస్తాడు. నేను ఇప్పుడే వెళ్లి సింహంతో చెబుతాను. మనం బాగా ఇరుక్కున్నాం. మనం ఈ గోతులోంచి సింహం నోట్లోకి వెళ్ళిపోతామేమో. ఏమవదో, జిరాఫీ ఉంది కదా. అవును ఉంది. నీ కళ్ళు లేవా? అది ముందే కదా ఉంది. నీకేమైనా పిచ్చా? బన్నీ అడగలేదు, మనకు చెప్తున్నాడు. అర్థమైందా? అవును, దాని సాయంతో మనం బయటికి వెళ్ళిపోవచ్చు. నాతో ఢీకోడానికి ఈ అడవిలోకి వచ్చింది వీళ్ళేనా? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. మేము మీతో పోటీ పడడానికి రాలేదు, మిమ్మల్ని పట్టుకోవడానికి నన్ను వచ్చాం. పట్టుకుంటారా? నా సంగతి తెలియదు అనుకుంటా. నేను మీ అందరినీ సంహరించేస్తా. ఎందుకంటే నేను ఈ అడవికి రాజుని. అందరూ నేనంటే భయపడతారు, ఇక మీరు కూడా భయపడతారు. అవును, ఒకసారి బాసు నన్ను కూడా చెట్టుకు కట్టి కొట్టేశారు తెలుసా? అప్పటి నుంచి బాసుని చూస్తే నాకు కూడా చాలా భయం. బబన్ షేర్, నువ్వు నా స్నేహితుడిని ఇబ్బంది పెడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏమైంది? మీరందరూ నన్ను పట్టుకోవడానికే కదా వచ్చారు, కానీ ఒక దెబ్బకే మీరు ఇలా నేల కూలిపోయారు. మీరందరూ పిరికి బందులు. ఎందుకు నన్ను చూసి దాగున్నారు? రండి, నా ముందుకు రండి. అరే, ఇది చాలా భయంకరమైన సింహం. మనం ఎలా ఇప్పుడు దాన్ని ఎదిరించడం చెప్పండి. వాళ్ళందరూ పారిపోయారు, మనం ఇక్కడ ఇరుక్కున్నాం. అని నీ వల్ల ఇక్కడ ఇరుక్కున్నాం. పోపెట్, నీ వల్లే ఇన్ని సమస్యలంతా. నువ్వే గనక సింహం ముక్కు మీద కొట్టకుండా ఉండుంటే సింహానికి ఇంత కోపం వచ్చేది కాదు. నువ్వు మాట్లాడద్దు. సింహాన్ని కన్నా చేయకపోతే మనం ఇక్కడ ఇరుక్కునే వాళ్ళం చూడండి, కాం. మనం ఎవరి కోసం అయితే దాంతో ఫైట్ చేద్దామని వచ్చామో వాళ్ళే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. లేదు ఫ్రెండ్స్, అక్కడ చూడండి, వాళ్ళు తిరిగి వచ్చేశారు. బబ్బన్ షేర్, నిన్ను చూసి మేం భయపడం. నాతోనే జగడానికి వస్తున్నారా? ఇప్పుడు మీ అందరినీ నేనేం చేస్తున్నా చూడండి. ఈ సింహాన్ని కొట్టడం చాలా కష్టంగా ఉంది. ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. భయపడద్దు, నేను అసలైన ఆయుధాన్ని ఇంకా బయటికి తీయలేదు. ఇప్పుడు తీస్తాను. అదేమిటి పప్పెట్? ఇది జ్యూస్. ఈ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా నీళ్లు కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు. మనం ఈ సింహాన్ని పట్టుకున్నాం. ఆ, నన్ను పట్టేసుకున్నారు, కానీ ఖచ్చితంగా నన్ను ఇక్కడి నుంచి మీరు లాక్కెళ్ళలేరు. మేమందరూ నిన్ను లాక్కొని వెళ్ళి ఒక జైల్లో వేసేస్తాం తెలుసా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? సింహం జైల్లో ఉండదు, ఫోన్లో ఉంటుంది. బాగా లాగండి, లాగండి. ఓ! ఆగండి, ఆగండి, మిమ్మల్ని ఎవరిని నేను
వదిలిపెట్టను. నాతోనే ఢీకొంటున్నారా? మీ అంతు తేలుస్తాను చూడండి. మిమ్మల్ని అందరినీ ఖైమా చేసేస్తా. చూడు, ఒక పిల్లి సింహాన్ని నేలమట్టం చేసింది. ఫోటో తీస్తున్నావేంటి? ముందు సింహాన్ని లేపుకురా. శబాష్ పిల్లి, ఈ సింహం ఇరుగు పొరుగు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. ధైర్యంగా ఈ సింహంతో యుద్ధం చేసి గెలిచేశావు. హనీ జిందాబాద్, హనీ జిందాబాద్, హనీ జిందాబాద్, హనీ జిందాబాద్, హనీ జిందాబాద్, హనీ జిందాబాద్. హనీ జిందాబాద్. హనీ, మీరు భలే సాయం చేశారు. మీ వల్ల ఈ అడవిలో మేము ప్రశాంతంగా ఉండగలం. చాలా థ్యాంక్స్. ప్లాన్ చేసినట్టుగా సరైన సమయంలో సింహం మీద పడ్డారు మీరు. చెట్టు కొమ్మలు విరిగిపోయాయి, అందుకే నేను సింహం మీద పడ్డాను. ఏంటి